వ్యభిచారాన్ని లీగల్ చేస్తే రేప్ కేసులు తగ్గుతాయని చెప్పిన ఏకైక మహానుభావుడు ఈ చెక్క గాడు. అయితే వీడు ప్రపంచ యాత్రికుడు అనే పేరుతో ఫారెన్ కంట్రీలకు వెళ్ళటానికి జనాల దగ్గర డబ్బులు అడుక్కొని మొత్తానికి ఎట్టకొట్ట డబ్బులు సెట్ చేసుకొని ఫారెన్ వెళ్ళి అక్కడ అమ్మాయిల బొమ్మలు ఆళ్ళ బొమ్మలు ఏళ్ళ బొమ్మలు చూపించి అప్పటికి కూడా వ్యూస్ రాకపోతే ఇంకా జనాలను ఎవడో ఒకటి టార్గెట్ చేసి వాడి మీద వీడి ప్రతీకారం చూపించుకొని మొత్తానికి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో వీడి కుటుంబం నడుపుతున్నారంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా చెప్పండి. వీడు ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ ఎవడ ఎంత రేటుకి వస్తారు, వాళ్ళని ఎట్టా ట్యాకిల్ చేయాలి చౌక అనుకుంటూ అందరిని అబ్యూస్ చేసుకుంటూ వాళ్ళని అవమానించుకుంటూ వీడియోలు చేస్తూ ఉంటాడు. అది మీకు కూడా తెలుసు. మర్చిపోయా, దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది కదా. అట్ట ఫ్యాన్స్ అయిన వాళ్ళే కదా వీడికి. ఎలాగో వచ్చాం కాబట్టి 2 చెడ్డీలు 2 బికినీలు మీకు చూపించేస్తే నా తృప్తి తీరిపోతుంది. బీచ్ అంతా ఉందండి, చాలా బాగుంది. బికినీలు రికార్డ్ చేద్దామంటే అవ్వదండి, సిగ్గు ఎవరేమైనా అంటారు కానీ మీకు చూపించాలనిపిస్తుంది ఎలాగా అనేసి ఎలాగో ఒకలాగా ట్రై చేస్తాను అనమాట మీకు చూపించండి కదా సరదా. చూసారుగా, ఇది వీడు చేసే లంగా పనులు. ప్రపంచంలో అందరు ఎరువులు నేను మాత్రమే దేవదూతనని చెప్పి కట్టింగ్లు ఇచ్చుకుంటూ వీడియోలు చేస్తూ ఉంటాడు. మరి వీడియోల ద్వారా జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, ఎవరిని ఎంతకు పట్టాలి ఎట్టా పట్టాలనే. కొంతమంది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే వీడేమో వ్యభిచారాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళకి వీడికి తేడా ఏముంది? మొత్తానికి జనాలే కదా నాశనం అయ్యేది. మొన్న వీడు ఒక లేడీకి లైవ్లో ఎంత గొప్పగా సలహా ఇచ్చాడు ఒకసారి చూడండి. అబ్బాయి కోసం 100 వీడియోలు చేశాను ఆటగారు సిరీస్. మీరు అమ్మాయి కాబట్టి మీరు ఆటగత్తి అనేది మీరు సిరీస్ చేయండి. రే బాల్డు నా బట్ట, ఇదేమన్నా కూరగాయల వ్యాపారం అనుకుంటున్నావేంట్రా? నేను ఎల్లుల్లిపాయలు అమ్ముతా, నువ్వు వెళ్ళి బంగాళదుంపలు టమాటాలు అమ్ముకో అని చెప్పడానికి నువ్వు చేసే లంగా పనులు అందరూ చేస్తారనుకుంటున్నావేటి? బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల కొంతమంది చచ్చిపోయారు అంటున్నాడు కదా. మరి ఎయిడ్స్ వల్ల కూడా చాలా మంది చచ్చిపోయి ఉంటారు కదా. అంటే వీడినేనా వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంది? ఖచ్చితంగా తీసుకునే ఉంటారు. ఎందుకంటే వీడికి అసలు ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ అయ్యే ప్రపంచ యాత్రికుడు. వీడు తమ్మునేలు చూసారా యూట్యూబ్లో వీడియోస్కి, మొత్తం అన్ని అమ్మాయిలతోనే. మన అమ్మాయిలు పెట్టకపోతే వ్యూస్ రావు కదా. వీడు టోపీ పెట్టుకుంటే వస్తాయేటి వ్యూస్. అయితే ఈ విషయం కొంతమందికి తెలుసలేదో, వీడు ఏ కంట్రీకి వెళ్ళినా ఒక అమ్మాయి వచ్చి తగులుకుంటుంది, వీడితో పాటు ఒక 2-3 రోజులు జర్నీ చేస్తూ ఉంటుంది. ఎట్టా అనుకుంటున్నారా? ఏం లేదు, వీడు ఆ కంట్రీ ఎలా పోయే ముందు వీడి గురించి ఇన్ఫర్మేషన్ అందులో పెడతాడనమాట. ఏ టూరిస్ట్ సైట్లు అయ్యి ఉంటాయి. అయితే అప్పుడు వాళ్ళని బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చి వీడితో పాటు ఒక 2-3 రోజులు జర్నీ చేస్తారు. అయితే వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ మనమే పెట్టుకోవాలి. అట్టా బుక్ చేసుకున్న వాళ్ళు వీళ్ళంతా. లేకపోతే వీడు పెద్ద అందగాడు అని చెప్పి వీడు బట్టబోర బాగుందని చెప్పి కోక కట్టుకొని ఎగురుకుంటూ వచ్చేస్తారనుకుంటున్నారు ఏంటి వీడి కోసం. వీడి కుక్కకి నక్కకి క్రాస్ బ్రీడ్లా ఉంటాడు, వీడి కోసం ఎవడొస్తాడు హే. అయితే ఇందులో పర్సనల్ వ్యవహారాలు ఉంటాయో లేదో నాకైతే తెలియదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడ ఉన్నాను మీకు షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడతో ఈ వీడియోని ముగిచ్చేద్దాం. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోయి వీడియో ఏదో మాట అన్నాడు కదా, 41 రోజులు యుద్ధం చేస్తాను అందరి మీద బాణాలు వేసేస్తానని. మనం కూడా అంతే. అయితే ఇప్పుడు వీడు 41 రోజులు చేస్తే ఈ 41 రోజులు మేము కూడా కౌంటర్ వీడియోలు చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా. వీడు అమ్మని నాన్నని తిట్టకుండా ఓన్లీ బెట్టింగ్ ప్రమోషన్ గురించి మాట్లాడితే ఎక్సలెంట్గా ఉండేది, మేము కూడా క్లాప్స్ కొట్టేవాళ్ళం. వీడు లేడీస్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, అందుకే ఈ వదలాలని చెప్పి నేను అస్సలు అనుకోవట్లేదు. అయితే ఓకే, ఉంటా మరి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.